హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అండి. ఒక సామెత ఉంది కదా, మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడని. ఇదే ప్రజెంట్ మా లైఫ్లో అయితే జరుగుతుందన్నమాట. అది వీడియోలోకి వెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందే నేను సండే మార్నింగ్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడప్పటికి డిసైడ్ అయ్యి నేను యూట్యూబ్ లైవ్కి అయితే వచ్చాను. లేట్గా ఒక 1 అవర్ బిఫోర్ అనేది పోస్ట్ చేశాను. సో చాలామందికి తెలియదు నేను లైవ్కి వస్తున్నానని. ఇంకా కుదిరితే ఈ వీక్ సండే లేదంటే సాటర్డే కానీ రావడానికి ట్రై చేస్తానండి. చాలా కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. చాలా క్వశ్చన్ ఆన్సర్స్ చాలా ఉన్నాయన్నమాట నాకు. సో చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, మీ ఫ్యామిలీ పిల్లలు నెక్స్ట్ ఇంకేంటి. సో చాలా చాలా ఎక్సెట్రా చాలా డౌట్స్కి నెగిటివ్ కామెంట్స్కి ఎక్కువగా నేను రిప్లైస్ అది ఇచ్చాను. సో డైరెక్ట్గా మీతో మాట్లాడినట్టు ఉంటుంది. సో ఒక మంచి కనెక్షన్ అది ఉంటుందని చెప్పేసి లైవ్కి అయితే వచ్చాను. అది ఎవరైనా లైవ్ చూడకపోతే నేను అన్ని కామెంట్స్కి మ్యాక్సిమం మీకు ఆన్సర్ చేసి, చూడకపోతే నా ఛానల్లో ఉంటా చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చెప్పాను కదండి, మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడని. అది ఎంత చిన్నదా పెద్దదనేది పక్కన పెడితే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అన్నమాట అండి. ఫ్యూచర్ ఉంది, చాలా టైం ఉంది, ఏజ్ ఉంది, లేదంటే ఇప్పుడేంటి కంగారు అని ఈజీగా తీసుకోకూడదు అన్నమాట. ఏది ఈజీగా తీసుకోకూడదు. తిన్న తిండి దగ్గర నుంచి బయటికి తిరిగే వరకు కట్టుకునే బట్టలు ఏది మనం ఈజీగా తీసుకోకూడదండి. చూసుకుందాంలే తర్వాత అని చెప్పేసి అది చేసే ముందు మంచిగా చెడు అన్నది ఒక్కటి మాత్రమే ఆలోచించాలన్నమాట. కొంచెం నా లైఫ్లోని కొన్ని రీజన్స్ వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ, సో అన్నీ ఆలోచించుకొని కొంచెం మా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో అది ఒక 1.5 year నుంచి అలా అవుతుంది. బట్ కొంచెం కంట్రోల్ చేసుకున్నా సరే ఈసారి కొంచెం పెద్దదయిందన్నమాట. అందుకే కొంచెం లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ చేసేయాలి అర్జెంటుగా, ఒకరిది కదా మొత్తం ఇంట్లో అందరిదే చేసేయాలని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాం. యాక్చువల్గా నేను వీక్లీ వన్స్ మాత్రమే బయట తింటామండి. వారం అంతా కూడా ఇంట్లోనే వండుతా, అన్నీ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ కూడా అన్నీ ప్రిపేర్ చేస్తాను. అదేంటో చెప్పే ముందు ఇంకా ఈరోజు అయితే దోశ అని కారం చట్నీ చాలామంది అడుగుతారండి. చాలా ఈజీ మాట. ఏపిన శనగపప్పు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి పక్కన ప్యాన్లో ఆయిల్లో మాత్రం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అది వేయించేసుకోవాలి. వేయించేసి ఏపిన శనగపప్పులో వేసి కొంచెం ఆనియన్ వేస్తే కారం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మీరు బయట బండ్ల దగ్గర బయట స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఇస్తుంది అన్నమాట కారం చట్నీ. ఇది ట్రై చేయండి. ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఫుడ్ విషయంలో చాలా చాలా రెక్లెస్గా ఉంటామండి చెప్పాలంటే. అంటే ఏది పడితే అది తినేస్తాము, టేస్ట్గా ఉండాలని అన్నీ యాడ్ చేసేస్తాము, ఆయిల్ వేసుకుంటాము. ఇంకా రకరకాల ఫుడ్లు అంటే ఇంట్లో కానీ చేసినా బయట చేసినా ఇంట్లో తింటే చాలా మంచిది అనుకుంటాం, కానీ ఇంట్లో కూడా అన్నీ వాడకూడదు, కొన్ని మాత్రమే వాడాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మాకు జరిగిన దానివల్ల ఇంట్లో ఉన్న గ్రాసరీస్, ఆయిల్స్ అన్నీ చేంజ్ చేయాల్సి వచ్చిందన్నమాట. ఫుల్ కూడా ఇంకా హెల్త్కి ఏది బాగుంటుంది, ఏదైతే హెల్తీగా టేస్టీగా చేయొచ్చు అన్నది అవన్నీ అయితే నేను తీసుకొని వచ్చేసాను. మెయిన్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవి తింటే మంచిది అని అంటారు, కానీ దీంట్లో కూడా ఏవి తింటే మంచిది, ఎంతవరకు తినాలి, ఎప్పుడు తినాలి, అంటే మార్నింగ్ టైమా ఈవినింగ్ టైమా, సో ఇలాంటివన్నీ. అలానే ఇడ్లీలని, దోశలని, కూరలు, ఫ్రైలు అవన్నీ చాలా రకాలు వండుతాం. సో వాటిలన్నిటిలో కూడా మొత్తం అన్నీ కూడా చేంజ్ చేయాలండి. అప్పుడే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది, మంచిగా హెల్తీగా ఉంటాము. ఇంట్లోని ఎప్పుడైనా ఒకరికి కొంచెం హెల్త్ సిక్ అయినా మిగతా ఫ్యామిలీలో అందరికి కూడా చాలా మైండ్ బాగోదు, డల్గా ఉంటుంది, చాలా చాలా లో అయిపోతాము. బట్ మనం చేసే వంట మట్టి అన్నీ డిపెండ్ అయి ఉంటుంది. మనం హెల్తీ ఫుడ్ని ఇచ్చామంటే కనుక ఇంట్లో ఫ్యామిలీలో అందరూ బాగున్నట్టే, మనము బాగున్నట్టే. సో అది ఇంకా బట్టలు అంటారా, బట్టలు కానీ మనకి నచ్చింది ఏదైనా సరే మన వయసులో ఉన్నప్పుడు మనకు నచ్చింది కొనుక్కోవాలి, నచ్చింది తినాలి, నచ్చినట్టు తిరగాలి అంటారు, కానీ అవన్నీ కూడా లిమిట్స్ వరకేనండి. పైకి చూసి అందరి లైఫ్ కూడా వీళ్ళకేంటి అబ్బా అనుకుంటాం, కానీ లోపల పడే ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియదు, అది పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. సో అలా ఎవరికి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే రీజన్ మీరు అడగచ్చు కామెంట్స్లోని, ఏంటండి రీజన్ ఏమైందని. బట్ నేను ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేను. నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ మీరు తినేవి ఫుడ్ ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఎక్సర్సైజ్లు చేయాలి. మెయిన్ మనం అక్కడే వదిలేస్తాం. ఎక్సర్సైజ్లు కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, ఫుడ్ డైట్ మెయింటైన్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్ మీది ఇంకా పెరుగుతుందండి. అలా చేయడం వల్ల మీ లైఫ్ ఇంకా పెరుగుతుంది, మీ హెల్త్ బాగుంటుంది. డబ్బులు, గోల్డ్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఎప్పుడైనా
సంపాదించుకోవచ్చు అని అందరూ అంటారు కదా, అది మనం బాగుంటే, మన హెల్త్ బాగుంటేనే నిజంగా అవి ఇప్పటికైనా సంపాదించుకోవచ్చు. సో మనం ఉన్న డబ్బులే ఈ హెల్త్కి దానికి దీనికి హాస్పిటల్ చుట్టూరు పాడు చేయకుండా, చెత్త చేయకుండా, ముందు మనం కనీసం ఆ మెడిసిన్ వాటికి పెట్టే డబ్బులతో నీ హెల్తీ ఫుడ్ కొనుక్కొని తింటే, టేస్ట్ లేకపోయినా సరే తినాల్సిందే, తింటేనే మిగతాది బాగుంటుంది. మిగతా బ్యాలెన్స్ లైఫ్ అంతా మనం హ్యాపీగా రీడ్ చేయొచ్చు. లాంగ్ రన్లో కూడా మనకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడేముంది ఇవన్నీ వయసుకి చేసుకుందాం అని మాత్రం చూసుకోండి. మెయిన్ ఫుడ్, హెల్త్, ఏమంటారు జాగింగ్, ఎక్సర్సైజ్లు, వాకింగ్ ఇవన్నీ కంపల్సరీ చేయాలండి. మన లైఫ్లో 1 డే ఉంటుంది అన్నమాట. ఆ 1 డే మనం ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఇలా అయ్యింది, ముందు నుంచి జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండు అని మాత్రం అనుకోకూడదు. మనకి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనది డిపెండ్ అయ్యేదంతా కూడా మన ఫుడ్ మీదే బేస్ అయి ఉంటుంది, మన ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్నే మనం జాగ్రత్తగా ఎప్పుడెప్పుడు ఏది తీసుకోవాలి అని చెప్పి ఆలోచించి అన్నీ తీసుకోండి. అంటే ఫుడ్ అంటే వెజిటేబుల్స్ కానీ, మన గ్రాసరీస్, పిండ్లు, పప్పులు ఇవన్నీ కూడానండి చాలా మార్చేసాను నేను. ఇంకొప్పుడైతే కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకున్నాను. 1 వీక్ సరిపడా అవన్నీ నీట్గా స్టోర్ చేసి ఆర్గనైజ్ పెట్టుకున్నాను. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నేను సాల్ట్ వేసి వాటర్లో ఒకసారి వాష్ చేసి బాక్స్లో పెట్టేస్తా. ప్రొమోగ్రనేట్ కూడా అన్ని బాక్స్లో పెట్టేసాను. సో డైలీ మార్నింగ్ క్యారేజ్ అది పెట్టినప్పుడు సో తీసి ఆ బ్యాగ్స్లో పెట్టడానికి లేదా అప్పటికి తినడానికి రెడీగా బాగుంటుందని చెప్పి అలా పెట్టేస్తున్నా. బట్ ఏమీ పడవద్దు, 4 to 5 days, 1 week వరకు కూడా పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ చాలామంది టైలరింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇది షేర్ చేస్తానండి. ఇది ఒక పట్టు శారీ మాట, శశి కొనుక్కుంది. ఈ శారీని లంగావణిగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో తను కూడా అలానే అనుకుంటుంది. దీన్ని ఇలానే ఉంచేద్దామా, చిన్న కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే బ్లౌజ్గా చాలా బాగుంది, మంచి కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ కలర్ శారీకి కాఫీ బ్రౌన్ బార్డర్ ఇచ్చారు, బిగ్ బార్డరు. సో చాలా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో బాగా ఇచ్చారు. సో ఇది లెహంగా కన్వర్ట్ చేయాలా, శారీగా ఉంచాలని కన్ఫ్యూజన్ ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీలో, శశి వాళ్ళ ఫ్యామిలీలో అంటే కొంచెం వచ్చిన ఈవెంట్ ఉందన్నమాట. సో దానికోసం ఇది ఏం చేయాలో తెలియట్లేదు. మీ సజెషన్స్ ఏదైనా నాకు కామెంట్స్లో ఇవ్వండి. లెహంగాగా చేద్దామో వద్దని చాలా ఎక్కువగా లెహంగాగానే అనిపిస్తుంది. బట్ ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అన్నది. సో ప్లీజ్ నేను చెప్పేది ఏదో వినేసి ఊరుకోవడం కాకుండా మంచిగా డైట్ ఫాలో అవ్వండి, మంచిగా జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్ చెయ్యండి. అంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.